హాయ్ హలో నమస్తే అండి. నేను మీ రమణప్రియ. ఒక చిన్న పసుపు విఘ్నేశ్వరుడు గురించి ఒక చిన్న కథ తెలుసుకుందామండి. ఈశ్వరుడు త్రిపురాసుర సంహారం చేసేటప్పుడు వాళ్ళ ముగ్గురు ఒకే కక్షలోకి వస్తేనే సంహరించగలటండి. వాళ్ళు రావట్లేదు. అందుకని ఏం చేస్తాడు ఈశ్వరుడు, నందిని పంపించి వాళ్ళని ముగ్గురిని ఒకే కక్షలోకి తెమ్మని పంపిస్తాడటండి. అప్పుడు నందికి 3 కొమ్ములు ఉండేవిటండి. నందీశ్వరుడికి 3 కొమ్ములు ఉండేటప్పుడు ఆయన ఒకటి 3 రకాలుగా మధ్యలో కూడా ఉండేదన్నమాట. అలాంటప్పుడు ఆయన 3 కొమ్ముల్ని పెద్ద ఆకారం దాల్చి నందీశ్వరుడి ఆకారం 3 కొమ్ములతో బయలుదేరంగానే ఆ త్రిపురాసుల్ని ఆ మధ్య ఆ 3 కొమ్ములతోనూ ఒకే కక్షలోకి తెస్తాడనమాట. తేవంగానే అప్పుడు ఈశ్వరుడు సంహారం చేస్తారనమాట. కానీ దాంట్లో ఏమవుతుందంటే మధ్య కొమ్ము విరిగి పడిపోతుంటండి భూమి మీద. అప్పుడు నంది కష్టపడుతుంటే ఈశ్వరుడు విఘ్నేశ్వరుని పంపిస్తాడట వెతికి తీసుకురమ్మని. అది ఆ కొమ్ము ఒకటి భూమి మీద పడిపోయింది కదా, విరిగిపోయిన కొమ్ముని విఘ్నేశ్వరుడు అప్పుడు విఘ్నేశ్వరుడికి నందికి వరం ఇస్తారనమాట. నందికి చెప్తారు, ఎవరైతే ఈ పసుపు కొమ్ముని వాడతారో, పసుపు విఘ్నేశ్వరుని చేసి ముందు పూజిస్తారో వాళ్ళకి సకల శుభాలు కలుగుతాయి అని చెప్పి విఘ్నేశ్వరుడికి నందికి వరం ఇచ్చారనమాట. అదండి, ఈ కొమ్ము నీది కాబట్టి ఈ పసుపు కొమ్ము లేనిదే ఏ పూజ మొదలవ్వదు. అలాగే ఈ పసుపు కొమ్ముతో చేసిన పసుపు పొడితో చేసిన పసుపు విఘ్నేశ్వరుని పూజించడం వల్ల తెచ్చాడు కాబట్టి వినాయకుడికి ఆ వరం ఇచ్చారనమాట. కొమ్ము నందిది కాబట్టి అందుకని నందీశ్వరుడికి ఆ వరాన్ని ప్రసాదించారని పురాణాలు చెప్తున్నాయండి. ఈ ప్రాశస్యం అందరం తెలుసుకుందాము. చక్కగా పసుపుని మంచిగా వినియోగించడం వల్ల మనకి పసుపులో ఉన్న ఎన్నో ఆయుర్వేద లక్షణాలు మనకు చాలా ఉపయోగపడతాయండి. తెలుసుకుందాం. ఈ ఆయుర్వేద గుణాల వల్ల పసుపులో ఇన్ఫ్లమేషన్ తగ్గుతుందంటారు. చాలా అన్ని రకాలుగా యాంటీబయాటిక్గా ఉపయోగపడుతుందంటారు. పురాణాలు మంచి చెప్తున్నాయి. కాబట్టి పసుపు యొక్క ప్రాచుర్యం తెలుసుకుని వినియోగిద్దామండి. మరో మంచి వీడియోతో కలుద్దాం. థ్యాంక్ యూ అండి.